ఏసీబీ విచారణకు పిలవడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని ప్రధానంగా మనం చూసుకుంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్, డైవర్ట్ చేయడానికే ఇది ఒక అంశాన్ని లేవనెత్తిండి ముందుకి. నిన్నైతే మళ్ళీ ఆయన ఓపెన్గా చట్టసభలలో కూడా మీరు దీన్ని డిబేట్ పెట్టమని ఆయన ఓపెన్గా అడిగిండు. అయినా కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఏసీబీకి ఇస్తాం, ఈడీకి ఇస్తాము, ఏమున్నా ఈయన మీద వ్యక్తిగత కక్ష చూపించాలనే తప్ప ఈయన దాంట్లో ఒక 1% కూడా తప్పైతే లేదు. ఈరోజు ఏసీబీ విచారణకు పోయిండు, రేపు ఈడీ అంటున్నారు 16 తారీఖు నాడు. అంటే కంపల్సరీ కేటీఆర్ అరెస్ట్ కావడం తప్పదు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళకేంది, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. ఆ మాట్లాడిన దాన్ని మేమైతే ఎక్కడా ఏకీభవించము. మేమైతే కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని మేము భావిస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, పదవిని అడ్డు పెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలిగా సంపాదించిండు, ఈ ఫార్మా కేసులో తప్పుతో పట్టించిండు అధికారులంగిడ అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆయనకి ఎందుకంటే ఆయన 50 లక్షల ఓటుకు నోటు కేసులో 50 లక్షల దొరికిన దొంగ. ఆయనకి ఎట్లా కనబడతారు? పచ్చ కామెరలోనికి అంత పచ్చగానే కనబడుతున్నట్టు, దొంగకి ఇంకో మనిషిని చూసినా, మంచోని చూసినా దొంగలానే కనబడుతున్నాడు. సో ఆయన చెప్పిన దాన్ని మనం ఎక్కడ ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఆడు చెప్పిన దానికి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇవాళ ఈవినింగ్ 3 గంటల వరకు ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అనేది మనది 100% భావిస్తున్నాం. ఇంకా కొంతమంది మనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతు సురేష్ గీడ వచ్చినట్లున్నాడు. చెప్పండి, ఏంది పరిస్థితి, ఎట్లుండబోతుంది? ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కాబోతుండా? ఇలా ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో కాదు, అనుమూల కరప్షన్ బ్యూరో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న దానికి, ప్రశ్నించిన దానికి ఇలా రాష్ట్రంలో దేనికి పెడుతున్నారు కేసులు? ఇది ఒక్కడే చెప్తున్నారు. రాష్ట్రంలో రైతు బంధుని రైతు భరోసా చేస్తా అని 15,000 ఇస్తాను ఈ సన్నాసి ఇలా 12,000 ప్రకటించగానే రాష్ట్రంలో రైతు ఉద్యమం మొదలైంది, రాష్ట్రంలో చర్చ మొదలైపోయింది. మనకు 15,000 ఇస్తాను వానాకాలం యాసంగి ఎగ్గొట్టిన ఈ దుర్మార్గుడు కోసం కొట్లాడదామని రైతులందరూ సంఘటితమై ఇలా ప్రశ్నిస్తున్నందుకు రేపు బయలుదేరబోతున్న ఉద్యమం స్టార్ట్ అవుతుంది. రైతు తిరుగుబాటుతో తట్టుకోలేనని ఈ డైవర్షన్ పాలిటిక్స్ భాగంగానే కేటీఆర్ గారి మీద కేసులు, అక్రమ కేసులు. దేని పెడుతున్న కేసులు? రైతు బంధు ఇచ్చినందుక, రుణమాఫీ చేసినందుక, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చినందుక, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలిగిన ఇల్లులు కూలగొడుతున్నందుక, ఇలా రాష్ట్రంలో గురుకుల పాఠశాల కనీసం అన్నం పెట్టుకొని 66 మంది విద్యార్థులు చావుకారమైన ఈ దుర్మార్గుడు విద్యాశాఖ శాఖ మంత్రిగా ఉన్న ఈ దుర్మార్గుడు వలన దేనికి కేటీఆర్ గారు ప్రతి సందర్భంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ బాధితులకి రక్షణ కల్పిస్తున్న సమితి అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ బాధితులు, కాంగ్రెస్ పార్టీ బాధితులు ఉన్నా వాళ్ళకి అండగా ఉంటుంది. లఘుచర్లలో లడాయి చేసిన గిరిజన లంబాడి బిడ్డలకి వాళ్ళ హక్కుల కోసం ఢిల్లీ దాకా ఉద్యమం తీసుకుపోయినందుక దేనికి కేసు పెడుతున్నావు? దేనికి? నువ్వు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 50 లక్షలతో దొరికిన దొంగవి, నీ లెక్కనే అందరు దొంగలంటే తప్పు. ఇలా రాష్ట్రంలో ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో కాదు, అనుమూల కరప్షన్ బ్యూరో. దగ్గరుండి అవినీతి చేపిస్తుంది. మాట్లాడితే ఒక బలమూరు వెంకట లాంటి మాట్లాడతారు, నేలకి తిరుగుతాడు. మాట్లాడితే కేటీఆర్ పాస్పోర్ట్ సీజ్ చేయమంటారు. ఎవరు పాస్పోర్ట్ సీజ్ చేయాలి? అసలు చేయాల్సింది అనుమూల రేవంత్ రెడ్డి అన్నదమ్ములది. ఈ రాష్ట్రాన్ని లూటి పట్టించి రేపు ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఈ అన్నదమ్ములతో మొత్తం అమెరికా పారిపోతుంది కాబట్టి ఇరుకోట్లు నోటీసులు ఇచ్చి అవినీతిమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉంటున్న ఈ ప్రభుత్వానికి, ఢిల్లీ ఒత్తాసు పలుకుతున్న ఈ ప్రభుత్వానికి వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయాలి. కానీ కేటీఆర్ గారు ఏం తప్పు చేసిరండి? ఈ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి? మరి ఎట్లా అరెస్ట్ కాబోతుండు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అరెస్ట్ అంటే ఇప్పుడు విచారణకి పిలిచిరనా? విచారణకి పిలిస్తే అరెస్ట్ చేసినట్ట. ఈ గాడిదలకు వీళ్ళ సోనియా గాంధీ కూడా విచారణకు పోయింది, రాహుల్ గాంధీ కూడా విచారణకు పోయిండు. వీళ్ళకి సంబంధించిన నాయకులు చాలామంది జైలుకు పోయారు. అట్లాంటి నాయకుడు కాదు కదా ఇలా కేటీఆర్ అనేటాయనే. నిత్యం వీళ్ళని ప్రశ్నించడం వల్ల ఇవాళ ఏదో డైవర్ట్ చేయాలి. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిని, 4 కోట్లు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం కేటీఆర్ జైలుకు పోవద్దు, బయట ఉండి ప్రశ్నించాలి. ఈ దున్నపోతులను ప్రశ్నిస్తే మాకు పదవులు వస్తాయి కావచ్చు, ఈ గాడిదలను ప్రశ్నిస్తే మాకు ఇవాళ సంక్షేమ పథకాలు వస్తాయి కావచ్చు అనే ఉద్దేశంలో భాగంగా ఇలా మాకు పొద్దుటి నుంచి అన్న రామన్నని కాపాడుకోరి ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏం సిగ్గున్నది ఆయనకు? ఏం చేస్తుండ్రు తెలంగాణ రాష్ట్రంలో? అడిగితే కేసులా, అడిగితే జైల్లా, లగచర్ల లాంటి ఇష్యూల గురించి కేటీఆర్ అడిగినందుకు నువ్వు ఇలా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇలా జైలుకు పంపుతామని చూస్తున్నావా? తరిమి కొడతాం.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలు ఒక్కొక్కడు ఒక ఆయుధం లెక్క తయారై, ఒక్కొక్కడు ఒక్కొక్క ఈయన అన్నటువంటి అణుబాంబు లెక్క తయారై ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు మేమైతే నిద్రపోము. ఎందుకు కేటీఆర్ అనేటాయన నిన్ను నిత్యం ప్రశ్నించడం వల్ల ఇవాళ నీకు జైలుకు పంపాల్సి వస్తుందా? ఈయన తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దరిద్రం. ఈయనకు ముఖ్యమంత్రి కాదు, ఈయన ఈగో స్టార్. ఈయనకు ఈగో హట్ అవ్వడంతో ఎవరినైనా జైలుకు పంపుతాడు. ఈగో స్టార్ ఈయన. ఎవరైనా మెగాస్టార్ ఉంటాడు, సూపర్ స్టార్ ఉంటాడు, అదేవిధంగా పవర్ స్టార్ ఉంటాడు. ఈయన మనకు ఒక ఈగో స్టార్ తయారైండు. ఎందుకు ఈగో స్టార్ అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నాకు బోకే పట్టుకొచ్చి శాల్వ పట్టుకొచ్చి నన్ను సన్మానించలే కేటీఆర్ అనేది ఒక ఈగో పట్టుకున్నది నాకు. అరే నాయన, నీకు తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తలేరు భయ్. నిన్ను ఆ కేటీఆర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యొక్క ఇంటికి పోయినా నువ్వు ఇలా నీ ముఖ్యమంత్రి ఇవ్వడని చెప్పేసి అడిగితే గల్లా ఎత్తుకొని చెప్తారు కేసీఆర్ అని చెప్పి. ఈయన పేరు ఎవరికి తెలియదు. కేటీఆర్ అనేటోడైనా వచ్చి నన్ను ఒక ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తారు, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఈయన కేటీఆర్ని జైలు వేయాలని చూస్తుండు. తగదు, నిన్ను చెప్పుల మెడకేస్తా అంటారు నిన్ను. రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ రాజ్యాంగం అనుకుంటున్నావా? ఇవాళ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం అడుగు దేశమంతా తిరుగుతాడు, అది దున్నపోతూ. ఇవాళ ఇక్కడేమో రాజ్యాంగాన్ని మొత్తం కూని చేస్తారు వీళ్ళు. ఏం ఇవాళ నీ అల్లుని దోచిపెట్టడానికి నీ బామ్మార్దులు, నీ యొక్క అన్నదమ్ములు మొత్తం కథం పెట్టాలి అంటే కేటీఆర్ని జైలు వేయాలి. 1,50,000 కోట్ల నీకు రాబర్ట్ వాద్రాని కట్టబెట్టడం కోసం మూసీ ప్రాజెక్టును పట్టుకొచ్చినావు నువ్వు. ఇవాళ ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్న కేటీఆర్ని ఇలా జైలు వేసామనుకో, అందరు బయటకు వచ్చి మొత్తం దోచిపడేయచ్చు. మొత్తానికి మొత్తం ఇక్కడున్న రియల్ ఎస్టేట్ కానీ ఇక్కడున్న బడాబాబులు మొత్తం అమరావతికి ఈయనకు సంబంధించిన పెదనాన్న ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కథం పెట్టే ఉద్దేశంలో చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కేటీఆర్ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి దున్నపోతులు ఎవరైతే ఉన్నారో, బల్మూర్ వెంకట్ గాడైనా కానీ ఇంకెవడైనా కానీ, అరే వెంకట్ ఖబర్దార్, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిన్ను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. నా కొడక, నువ్వు మా యొక్క నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇవ్వాల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ అయినావు. కనీసం సిగ్గున్న అదరపై నీకు జీవో 49 సంబంధించిన విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జీవో 29 రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల కోసం ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ పడినవురా బొసిడికే? ఇవాళ ఎమ్మెల్సీ అయ్యి నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక క్వార్టర్ తీసుకొని ఆడ మందు దాకా కూడా పంటే సరిపోతా అనుకుంటారా? ఏం మాట్లాడతారు నువ్వు? రేవంత్ రెడ్డిని ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రశ్నిస్తుంది కేటీఆర్. నువ్వేం చేస్తావు భయ్? ఆయన పాస్పోర్ట్ రద్దు చేయాలి కేటీఆర్ది పోకుండా అని చెప్తున్నాడు కదా. వీళ్ళు పాస్పోర్ట్ రద్దు చేయమంటారు, ఇంకేమైనా రద్దు చేయమంటారు. వీళ్ళే జడ్జీలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే ఏసీపీలు, వీళ్ళే డీసీపీలు, వీళ్ళే ఈడీలు, వీళ్ళే ఏసీపీలు. వీళ్ళకి ఏం తెలియదన్నా. వీడు బల్మూర్ వెంకట్ అనేటోడు డిస్కంటిన్యూ క్యాండిడేట్. వీడు ఈయనకు ఎంబీబీఎస్ ఎగ్జామ్లు ఎవరు రాసిడో కూడా మాకెరకే. ఈయనకు సంబంధించిన ఎంబీబీఎస్ ఎగ్జామ్లు ఎట్లా రాసిన రోజు కూడా మాకు తెలుసు. ఈ దున్నపోతుకి ఏమెరక? అరే సందర్భం వచ్చినప్పుడు 100% ఏది జరుగుతుంది కదా. మా ప్రభుత్వం వస్తుంది రేపటి రోజున. వీన్ని ఎక్కడ తంతం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఓయూకి వచ్చే పరిస్థితి ఉన్నదనే. ఏం మాట్లాడతాడు నేను? కేటీఆర్ది పాస్పోర్ట్ సిజ్ చేయాలని మాట్లాడతాడు ఈ దున్నపోతు. వీళ్ళేదో మొత్తం జడ్జిమెంట్ ఇస్తారు. వీళ్ళు ఇలా జైలుకి పోతాడు అని అంటే జైలుకి ఎట్లా పోతాడు కేటీఆర్? ప్రశ్నించినందుకు జైలు పోతారా? 4 కోట్ల మంది ప్రశ్నిస్తారు. 4 కోట్ల మందిని జైలు వేస్తాడు ఆయన. ఇక్కడున్న పోలీస్ స్టేషన్లు కానీ ఇక్కడున్న జైళ్ళు సరిపోవు. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారన్న, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. వీళ్ళ యొక్క తాటాకు చప్పులకు ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. ఈ 1 year కాలంలో కాంగ్రెస్ చేసిన మంచి పనులు ఏంటన్నా ఈ రాష్ట్రంలో? ఈ 1 year కాలంలో కాంగ్రెస్ చేసిన మంచి పని అని అంటే నాకు 100కు 10 మార్కులు కూడా వేయనన్నా నేను. ఎందుకు అనంటే ఏ ఒక్క వర్గం, రైతులు సుఖంగా లేరు, విద్యార్థులు సుఖంగా లేరు, కార్మికులు బాగలేరు, సబ్బండ వర్గాలు వీళ్ళ ద్వారా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీళ్ళ ఇంట్లల్లో పని చేసుకుంటారు చూడు, వీళ్ళ ఇంట్లలో మంత్రులు ముఖ్యమంత్రులు ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళ యొక్క ఇల్లు కూలగొడుతుండన్న వీడు. వీళ్ళ సొంత అన్నదమ్ముల ఇల్లులకేమో నోటీసులు ఇస్తాడు. వీళ్ళ ఇళ్ళల్లో పని చేస్తారు చూసి, పాచి పని చేసి ఊడ్చే పనులు చేస్తారు కదా, వాళ్ళ ఇల్లు ఇలా హైడ్రా పేర మూసిబాదుల పేర ఇల్లు కూలగొడుతుర్రు. వీళ్ళను ఇళ్ళ నుంచి అండర్వేర్ల మీద శ్రీలంకలో ఎట్లా తరిమి కొట్టిల్లో మంత్రులను, రేపటి రోజున వాళ్ళే వచ్చి తరిమి కొడతారు వీళ్ళను. బంగ్లాదేశ్లో ప్రధానిని తరిమి కొడితే పారిపోయింది ఎక్కడికో.
ఈ పెద్ద లెక్క కాదు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు డిఎన్ఏలో పోరాట తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు రక్తంలో పోరాడతారు. వీళ్ళను తరిమి కొడితే ఇల్లు ఖాళీ చేసి గజగజ వరుక్కుంటే ఏడికి పోవాలో అర్థం కాని పరిస్థితి నిలగొడుతుందన్న. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ యొక్క దాష్టిక పాలన, నీ యొక్క నియంత పాలనను కొంచెం దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు పరిపాలన చెయ్యి తప్ప ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చెయ్యకు.